సమాధానమును బట్టి మనం అందరం కలిసి దేవుని మహిమ చెల్లిస్తూ ముందుకు వెళదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. రాజుల రాజా, ప్రభుల ప్రభువా, నీకు వందనాలు. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మరుపరుచుకొని ఎంత నిమిత్తము మరి ఈ యొక్క ఈ రోజు దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి దేవుని యొక్క సంకల్పం తన దాసుని యొక్క మనసులో నుండి గుర్తించి ఏ విధంగా ఆత్మీయంగా మనందరం కూడా మీరందరూ కూడా బలపడడానికి దేవుడు చెప్పిన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లించండి. ఒక నిమిషం మౌనంగా ఉంది ఆయన కృతజ్ఞతలు చెల్లించండి. ముఖ్యంగా ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ఆనందిస్తూ, ఆయన మనకిచ్చిన విమోచనను బట్టి సంతోషిస్తూ ఆయనకు స్తోత్రము చెల్లించుదాం, నామాన్ని ఘనపరచుదాం. నిజంగా మనం ఎన్నో రకాలుగా దేవునికి వ్యతిరేకంగా ఎన్నో సార్లు మనము ఉండవచ్చు, కానీ దేవుడు తన ప్రేమ చేత, తన కృప చేత మనల్ని ప్రేమిస్తూ, హెచ్చరిస్తూ, గద్దిస్తూ, సరిచేస్తూ తన బిడ్డలుగా ఉండడానికి తండ్రి తన కుమారుడు యేసుక్రీస్తు వారి రక్తము చేత మనల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రులుగా చేసి మనకి ఇష్టమైన పిల్లలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనం ఎక్కడైనా తప్పిపోతున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. లోక పాప శాపము నుండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. ఈ భూమి మీద లోకంలో మనకి ఏది ఉన్నా లేకున్నా ఆయన మనకుంటే అన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆయన మనం వెంబడించే వారంగా ఉండాలి, మనం ఆయన స్తుతించే వారంగా ఉండాలి. రెండు చేతులు పైకెత్తి 10 నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం వినబోతున్నాం. ఆయన సన్నిధిలో మనము ఆయన వాక్యాన్ని, ఆయన స్వరాన్ని వినబోతున్నాం. నేను దినాన్ని దేవుని యొక్క మాటలు విన్నాం, ఈ రోజు కూడా ఆయన వాక్యాన్ని వినబోతున్నాం కనుక దేవా మీరు ఏం మాట్లాడబోతున్నారు ప్రభువా, మీ సహాయం దయచేయమని, ఈ యొక్క కృప దయచేయమని దేవునికి స్తోత్రము చెల్లించుదాం. నీవు లేని బ్రతుకు ఇలలో మాకు వద్దయ్యా, యేసు నీవే కావాలయ్యా, సదాకాలం నీతో నడవ